హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం చాలా హర్రర్ స్టోరీస్ని వినే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీని వింటే భయంతో మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఈ స్టోరీ బేగన్ కోడర్ అనే రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ పేరును వినగానే చాలామంది భయపడిపోతుంటారు. ఈ రైల్వే స్టేషన్ బేగన్ కోడర్ అనే విలేజ్లో ఉంది. ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్ సమీపంలో ఉంది అనగానే ట్రైన్ లోకో పైలట్ తన ట్రైన్ వేగాన్ని పెంచుతాడు. ట్రైన్ ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పుడు ప్రజలు భయపడిపోయి కిటికీలు తలుపులు మూసివేస్తారు. ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రజలు ఆ రైల్వే స్టేషన్ని చూడాలని కూడా ప్రయత్నించరు. ఎందుకు ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ 100 ప్లేస్గా మారింది? అలాగే ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్లోని పురులియా డిస్టిక్ బేగన్ కోడర్ అనే విలేజ్లో ఉంది. 1960 కంటే ముందు ఈ విలేజ్లో రైల్వే స్టేషన్ అనేది ఉండేది కాదు. కేవలం కోల్కతా నుండి జార్ఖండ్కు కలిపే రైల్వే లైన్ మాత్రమే ఉండేది. అందువల్ల ఆ ఊరి ప్రజలు ఒక ఊరి నుండి మరో ఊరికి ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. దాంతో అక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ కలిసి రైల్వే స్టేషన్ నిర్మించమని అక్కడ ఉన్న ప్రభుత్వానికి అనుమతిని కోరారు. వాళ్ళ ఇబ్బందులను తెలుసుకున్న అప్పటి ప్రభుత్వం వాళ్ళకు 1960లో ఒక చిన్న రైల్వే స్టేషన్ని కట్టించింది. అప్పటి నుండి వారు ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేసేవారు. ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ల పాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అక్కడ కొన్ని వింత పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం ప్రారంభించాయి. 1967లో ఆ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అక్కడ ఒక ఆడదెయ్యాన్ని చూసినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ఇతర రైల్వే ఉద్యోగులకు కూడా చెప్పినప్పటికీ ఆయన మాటల్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో పెద్ద సంఘటన ఎదురైంది. ఆ ఉద్యోగి చెప్పిన మాటలను అందరూ నమ్మేలా చేసింది. కొన్ని రోజుల తర్వాత బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ మాస్టర్ మరియు అతని కుటుంబం రైల్వే క్వార్టర్లో శవాలై కనిపించారు. ఈ ఘటన వెనుక ఓ మహిళ దయ్యం ఉందని ప్రజలు అంటున్నారు. దీని తర్వాత ఈ దయ్యం గురించి చాలా భయానక కథలు ముందుకు వచ్చాయి. సాయంకాలం తర్వాత ఈ రైల్వే స్టేషన్ మీదుగా రైలు వెళ్ళినప్పుడల్లా ఆ రైలు వెంట తెల్ల చీరలో ఉన్న ఓ మహిళ దయ్యం పరిగెత్తడం ప్రారంభించేదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు కొన్నిసార్లు ఆ రైలు కంటే వేగంగా పరిగెత్తేదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. చాలాసార్లు ఆ దయ్యం రైలు పట్టాలపై డ్యాన్స్ చేస్తూ కనిపించిందంట. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత అక్కడి ప్రజలు ఈ రైల్వే స్టేషన్ని హంటెడ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత భయంతో ప్రజలు ఆ రైల్వే స్టేషన్కు రావడం కూడా మానేశారు. ఈ బేగన్ కోడర్ రైల్వే స్టేషన్ పేరుని వింటేనే అక్కడ ప్రజలు చాలా భయపడిపోయేవారు. దీని కథ కోల్కతా రైల్వే స్టేషన్ నుండి రైల్వే మంత్రిత్వ శాఖకు చేరుకుంది. దీన్ని విన్న తర్వాత రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేసేందుకు రావాలంటే చాలా భయపడిపోయేవారు. ఈ రైల్వే స్టేషన్కి పంపిన వారు మాకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదని భయంతో వెళ్ళిపోయేవారు. రైలు ఈ స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పుడు లోకో పైలట్ రైలు వేగాన్ని పెంచుతాడని, తద్వారా రైలు త్వరగా ఆ స్టేషన్ని దాటగలదని చెప్తుంటారు. ఈ స్టేషన్ రాగానే ప్రజలు భయపడిపోయి కిటికీలు తలుపులు అన్నీ మూసివేసేవారు. ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడంతో ఈ రైల్వే స్టేషన్ను 42 ఏళ్ల పాటు మూసివేయడం జరిగింది. 42 ఏళ్ల తర్వాత 2009లో ఈ బేగన్ కోడర్ గ్రామ ప్రజలు ఈ రైల్వే స్టేషన్ని మళ్ళీ ప్రారంభించాలని అప్పటి రైల్వే శాఖ మంత్రి అయిన మమతా బెనర్జీకి అనుమతిని కోరారు. వాళ్ళ కోరిక మేరకు ఆ రైల్వే స్టేషన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇక అప్పటి నుండి అక్కడ ఏ దయ్యం కూడా కనిపించలేదు. కొంతమంది గోస్ట్ హంటర్స్ ఇక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి చూశారు. కానీ వారికి కూడా ఇక్కడ దయ్యం ఉన్నట్టు ఎటువంటి సాక్ష్యం కనిపించలేదు. ప్రస్తుతానికి ఈ రైల్వే స్టేషన్లో ఇప్పుడైతే రైలు ఆగుతుంది. కానీ ప్రజలు పగలు మాత్రం ఈ రైల్వే స్టేషన్లో ఉంటున్నారు. సాయంత్రం 5 దాటిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు. చివరికి ఈ రైల్వే స్టేషన్కి హంటెడ్ రైల్వే స్టేషన్ అనే పేరు వచ్చింది. ఈ రైల్వే స్టేషన్ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.